తిరుపతి జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలు భద్రంగా ఉన్నాయని చెప్పారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజులు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వారు మీడియాకు వెల్లడించారు. ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్న తరుణంలో తిరుపతి జిల్లా ఉన్నతాధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్, ఎస్పీ హర్షవర్ధన్ రాజులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి తగిన ఆదేశాలిస్తున్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలో గతంలో కంటే పోలింగ్ శాతం పెరిగిందని కలెక్టర్ ప్రవీణ్ చెప్పారు. 2019 ఎన్నికల్లో 78.48% పోలైతే 2024లో 78.63% పోలింగ్ నమోదైందన్నారు. తిరుపతి జిల్లాలోనే వెంకటగిరి నియోజకవర్గంలో ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైందని, దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన ముగ్గురిపై కేసులు పెట్టామన్నారు. 2019 జనరల్ ఎలక్షన్లో 78.48 యావరేజ్ డిస్ట్రిక్ట్ పోల్ పర్సెంటేజ్ ఉంటే ఇప్పుడు 78.63 ఈ 24 జనరల్ ఎలక్షన్లో నమోదైందండి. సో ఇట్స్ ఆల్మోస్ట్ 0.14% మోర్ ఎక్సెప్ట్ 2 కాన్స్టిట్యుయెన్సీస్. అక్కడ పోల్ పర్సెంటేజ్ 2019 కన్నా తగ్గింది. ఒకటి తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్, అక్కడ 63.32% నమోదైంది. 2019లో 65.92% ఉండేది. సో 2.60 తిరుపతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో తగ్గింది. అదేవిధంగా సత్తివేడులో ఇట్ వాజ్ 86.45 ఇన్ 45 ఇన్ 2019. 86.45 ఉంటే ఇప్పుడు 85.28% అయింది. సో -1.16%. సో ఈ రెండో కాన్స్టిట్యున్సీలో పర్సంటేజ్ డిప్ అయింది మన జిల్లాలో. మిగతా అన్ని కాన్స్టిట్యున్సీలో పెరిగిందండి. వెంకటగిరిలో హైయెస్ట్ 2.32% ఇంప్రూవ్ అయింది, 2.32% ఎక్కువ అయింది. 78.56 2019లో ఉంటే ఇప్పుడు 80.86% ఉంది. దెన్ చంద్రగిరిలో 78.13 2019లో నమోదైంది, ఇప్పుడు 79.89%, 1.76% పెరిగిందండి. శ్రీకాళహస్తి 0.79% పెరిగింది, 82.46 నుంచి 83.25% నమోదైంది. గూడూరులో కూడా 0.77% పెరిగింది, 78.12 నుంచి 78.89% పెరిగిందండి. సో అండ్ సులూరుపేట ఆల్సో 0.06%, 82.86 నుంచి 82.92. సో యావరేజ్ 78.63% మన జిల్లాలో ఓటింగ్ శాతం నమోదైందండి. సో ఇందులో అన్ని ఎఫర్ట్స్ మన స్వీప్ కార్యక్రమాలు కూడా చేశాము. కానీ ఇందులో ఒకటే తిరుపతిలో -2.60. సో మున్సిపల్ ఏరియాలో ఈసారి మీ అందరూ కూడా గమనించి ఉంటారు, వి ఫోకస్ మోర్ ఆన్ AST ఓటర్స్, అబ్సెంటీ షిఫ్టెడ్ డెడ్ ఓటర్స్. సో ఆల్మోస్ట్ 54,000 గుర్తించడం జరిగింది. ఆ లిస్ట్ చూస్తే అందులో గతంలో కూడా చెప్పానండి, ఎవరైనా ASD లిస్ట్లో ఉంటే వాళ్ళకి అలౌ చేయడం, డిసలౌ చేయడం కాదు. వాళ్ళు పోలింగ్ రోజు పోలింగ్ స్టేషన్కి వచ్చిన డాక్యుమెంట్స్తో వస్తే వాళ్ళ పేరు కానీ ఫోటో కానీ ఓటర్ లిస్టులో మ్యాచ్ అవుతూ ఉంటే అలౌ చేస్తారు ప్రిజైడింగ్ ఆఫీసర్. సో 54,000 ఉంటే అందులో 4,000 మంది మాత్రమే యాక్చువల్ ఓటర్స్ అనమాట. యాజ్ పర్ ద ఓటర్స్ వచ్చిన వాళ్ళు చాలామంది, కొన్ని 3 FIR కూడా చేయడం జరిగింది. సో ఈ అన్ని కారణాల వల్ల మేబీ అర్బన్ ఏరియాలో కొద్దిగా టర్న్అవుట్ ఎప్పుడు కూడా తక్కువే ఉంటుంది కాబట్టి ఆ కారణాల వల్ల మేబీ తగ్గి ఉండొచ్చు. సో దిస్ ఈజ్ వన్ అనాలిసిస్ ఇప్పుడు చేస్తున్నాము ఇంకా. అండ్ సత్తివేడు కూడా 85.28% ఉంది, 1.16 తగ్గింది, కానీ ఇట్ ఈస్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ ఆల్సో గుడ్. సో ఎవ్రీవేర్ వీ ఫోకస్డ్ ఆన్ ASD లిస్ట్ అండ్ దెన్ అకార్డింగ్లీ వీ ప్రివెంటెడ్ ఎనీ కైండ్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్. చాలా చోట్ల క్యాండిడేట్స్, పొలిటికల్ పార్టీస్ కూడా మా దృష్టికి తీసుకురావడం. తర్వాత కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో 100% వేవ్ కాస్టింగ్ మానిటరింగ్ చేశాం. ఆల్మోస్ట్ 10-11 దాకా వేవ్ కాస్టింగ్ మానిటరింగ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీసెస్ జరగకపోయినా, ఏదాంటి అన్యూజువల్ ఈవెంట్ ఏదైనా జరుగుతూ ఉంటే వెంటనే మన అక్కడ పోలీస్ స్టేషన్లో ప్రిజైడింగ్ ఆఫీసర్కి కాల్ చేసి
అదేవిధంగా అక్కడ బిఎల్ఓస్కి మాట్లాడి సెక్టర్ ఆఫీసర్తో మాట్లాడి ఎప్పటికెప్పుడు మానిటర్ చేయడం జరిగింది. సో ఆ విధంగా పోలింగ్ స్టేషన్లో మానిటరింగ్ కూడా ఆ రోజు చేయడం జరిగింది. తిరుపతి జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతుందని ఎస్పీ హర్షవర్ధన్ చెప్పారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలు చాలా భద్రంగా ఉన్నాయన్నారు. తిరుపతికి అదనంగా 2 కేంద్ర బలగాలు చేరుతున్నాయన్నారు. కౌంటింగ్ కు గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నామని, మొత్తం 100 సీసీ కెమెరాలు కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు చేస్తామన్నారు. 60 ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. పులివర్తి నాని దాడి కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 5 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. మొన్న జరిగిన ఇన్సిడెంట్ దృష్ట్యా మొత్తం ఆ తర్వాత అంతా కూడా సెక్యూరిటీ ప్రిఫర్ చేయడం జరిగింది. అన్ని కాంపోనెంట్స్ కూడా ప్రాపర్గా అడ్రస్ చేసాం. అది కాకుండా కొన్ని కాంపోనెంట్స్ కూడా యాడ్ చేసి లైక్ సార్ సెడ్ మనకి కౌంటింగ్ ప్రాసెస్ ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా పీస్ఫుల్గా అయ్యేదానికి కూడా అన్ని అరేంజ్మెంట్స్ అన్ని మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు ఈ మన కాన్స్టిట్యున్సీస్లో ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడ సెన్సిటివ్ విలేజెస్ వేర్ వీఆర్ యాంటిసిపేటింగ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అటువంటి వాటిలన్నింటిలో కూడా ఆల్రెడీ టికెట్స్ కొన్ని ఆల్రెడీ పోస్ట్ చేసాం. ఇంకొంత ఫోర్స్ ఎక్స్ట్రా ఫోర్స్ వస్తే మేబీ నెక్స్ట్ 2 డేస్లో కూడా దాదాపు 60 పాయింట్స్ ఐడెంటిఫై చేస్తాం. 60 పాయింట్స్లో కూడా పికెట్స్ పోస్ట్ చేసి ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమీ అరైజ్ కాకుండా ఉండే విధంగా మెజర్స్ తీసుకుంటాం. అట్లాగే అందరితో కూడా కొంత అవేర్నెస్ కూడా క్రియేట్ చేసి ఎవరు కూడా ఆ రోజు ఎటువంటి ఇన్సిడెంట్స్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండే విధంగా మెజర్స్ తీసుకోవడం. అట్లాగే ఎవరైతే ట్రబుల్సమ్ ఫెలోస్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఆ రోజు ముందుగానే వాళ్ళకి కౌన్సిల్ చేయడం, అట్లాగే ఆ రోజు అవసరమైతే వాళ్ళని స్టేషన్లో పెట్టడమా లేకపోతే హౌస్ అరెస్ట్ చేయడమా చేసి ఎటువంటి ఇష్యూ అరైజ్ కాకుండా ఉండే విధంగా అన్ని మెజర్స్ తీసుకుంటాం. సో మనకు ఈ పారామిలిటరీ దానికి సంబంధించి వీఆర్ గెటింగ్ టూ మోర్ కంపెనీస్. ఆల్రెడీ నిన్న ఒకటి సిఆర్పిఎఫ్ కాంపోనెంట్ ఒకటి వచ్చింది కంపెనీ. ఈ రోజు కూడా ఒక సిఐఎస్ఎఫ్ కంపెనీ వస్తుంది. దాంతో మనం నెక్స్ట్ కమింగ్ డేస్లో ఈ ఫ్లాగ్ మార్చెస్ కూడా ఆర్గనైజ్ చేస్తాం. ఎక్కడెక్కడ మనకు ప్రభుత్వం కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో అక్కడ ఫ్లాగ్ మార్చెస్ అన్ని కూడా ఆర్గనైజ్ చేస్తాము. పబ్లిక్లో కాన్ఫిడెన్స్ కానీ విత్ రెస్పెక్ట్ టు లా అండ్ ఆర్డర్ చేసే విధంగా అన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సార్ చెప్పినట్లు గంగమ్మ జాతర ఎక్కడెక్కడైతే మనకు ఆల్రెడీ ఏజెస్ నుంచి జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ ట్రెడిషనల్ ఉన్నాయి, అవి మనం డిస్టర్బ్ చేసినట్లయితే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి 144 అక్కడ రిలాక్స్ చేసి అయితే అక్కడ పోలీస్ ఎక్స్ట్రా కాంపోనెంట్ పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గంగమ్మ జాతర తీసుకుంటే దాదాపు 80,000 90,000 దాకా వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. దానికోసం అరౌండ్ 300 to 400 దాకా ఎక్స్ట్రా పోలీస్ కాంపోనెంట్ పెట్టుకొని ప్రాపర్గా బందోబస్తు అరేంజ్మెంట్స్ చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా చూస్తాం. కాబట్టి ఎక్కడ రిలాక్స్ చేసినా కూడా అక్కడ మాకు పోలీస్ కాంపోనెంట్ ఎక్స్ట్రా పోస్ట్ చేసుకొని ఇష్యూస్ లేకుండా చూస్తామని చెప్పి మీ అందరి ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. తర్వాత పోతే ఆ రోజు మనకు కౌంటింగ్ డే రోజు కూడా మీ తరఫున అందరికీ ప్రజాప్రతినిధులందరికీ కూడా మనం విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఆ రోజు కౌంటింగ్ అయిన తర్వాత ఎటువంటి ర్యాలీస్ ఆర్గనైజ్ చేయడం కానీ విజయోత్సవ ర్యాలీలను లేకపోతే ఇంకోటో చేయడానికి లేదు. దానికి సంబంధించి కలెక్టర్ సార్ మేము మళ్ళీ వాళ్ళకి అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది.